తాత. అమ్మా, నేనెక్కడున్నానో చెప్పుకో. నువ్వు పుట్టి పెరిగిన వజ్రపాటి ఇంట్లో. నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్ని కథలు చెప్పేదానివి ఈ ఇంటి గురించి, ఇంట్లో మనుషుల గురించి. నేను ఇంకా ఎవరిని గుర్తుపట్టలేదు. ఇంకా ఎంతమంది ఉన్నారు. సో కన్ఫ్యూజింగ్. ఎంతమంది మామయ్యలు, ఎంతమంది బామ్మలైతే. ఓ మై గాడ్, దే ఆల్ లుక్ సో సేమ్. దుర్గమ్మ, నాకు మా అమ్మమ్మని చూపెట్టవా? మా అమ్మమ్మ నాకు కనపడగానే నేనేం చేస్తానో తెలుసా? హలో అమ్మమ్మ, నేను మీ కూతురిని. కాదు కాదు కాదు, ముందు కాళ్ళకి నమస్తే చేసి అప్పుడు అమ్మమ్మ నేను మీ కూతురిని. పద, అమ్మకి ఆయొచ్చింది, మనం అమెరికా వెళ్ళిపోదాం. అప్పుడు అమ్మమ్మ ఓ ఎస్ అందరూ వెళ్ళిపోదామని అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఓ, ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్. అంతకన్నా ముందు అమ్మమ్మకి ఆ బాక్స్ ఇవ్వాలి కదా. ఆ బాక్స్ ఏది? నీ పిన్ ఎక్కడా లేదు చూసావా? మనం ఇక్కడ చాకరీ చేస్తుంటే పైన ఏసీ వేసుకుని హాయిగా కూర్చొని ఉంటుంది. అదిగో దిగుతున్నారు. సరిగ్గా పెట్టుకోవే. పనంతా నా మీదే పడిపోయింది. పద్మ, అత్తయ్య చెప్పినట్టు నువ్వు తాంబూలం ఇద్దు గాని. లీలావతి, నువ్వు కవర్లో పెట్టి అక్కకు అందివమ్మా. పద్మక్కనే కవర్లో పెట్టిమ్మను, నేను పంచుతాను. నువ్వు పెళ్ళిడికొచ్చాక అలాగే చేద్దు గాని. అయినా నువ్వు అప్పటి వరకు ఆగాలిగా. కుదురుకి కుంకుమ, బలుపుకి పసుపు అని పెద్దవాళ్ళు అన్నారు కదా. కుంకుమ నేను పెడతాను, పసుపు నువ్వు తీసుకో. పిచ్చి సమితిలో అది చూసావమ్మా? బలుపు. ఇంకెన్ని రోజులే, వదిన వచ్చేస్తుందిగా. సరే పద. అమ్మమ్మ ఎక్కడా? బాక్స్ ఇవ్వాలి కదా. ఓ, నువ్విక్కడున్నావా? ఏ పిల్ల, నువ్విక్కడున్నావా? మామా, I was just taken by this. I have to just return this box to. Are you crazy? You here? Tambulam there? No tambulam taking. Very serious thing. Come immediately. It's urgent. Oh. ఎలా ఉంది నా ఇంగ్లీషు? నా మనవడితో స్టేట్స్ లో ఇలాగే మాట్లాడుతుంటాను. వాళ్ళది మీ ఊరే, అమెరికా. ఓ మై గాడ్ బామా, నువ్వు మాట్లాడింది ఇంగ్లీషా? చాలే ఎగతాళి. పద, తాంబూలాలు తీసుకుందాం. వాట్ ఇస్ తాంబూలం? ఇట్ ఈస్ బీటిల్ లీవ్స్, నట్ పౌడర్, టర్మరిక్, సో మెనీ దేర్. ఓ, అసలు ఇంతకీ నువ్వెవరి తాలూకా? వాట్ ఇస్ తాలూకా? నేనే ఎక్కువ ప్రశ్నలు అడుగుతానంటారు. నువ్వు నన్ను మించిపోయావే మనవరాలా. ఫాలో మీ, రా. నువ్వుండు, కాస్త జరగండి అమ్మా, జరగండి. నువ్వు కూర్చో. జుట్టుని
కాస్త ఇలా వెనక్కి పెట్టుకో. కళ్ళల్లో ఏమైనా పడిందా? మామగారు అల్లుడు కాళ్ళు కడగటం సాంప్రదాయం. మరి అత్తగారు కోడలి పాదాలు పట్టుకోవటం మహానాటకం. అమ్మ ఆడిస్తున్న జగన్నాటకం. భక్తులందరికీ మనవి, గురువు గారు ప్రవచనం ప్రారంభించబోతున్నారు కనుక అందరూ తమ తమ స్థానాల్లో కూర్చొని గురువు గారి ప్రవచనం సావధానంగా విని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని నా నమ్మకం. జై దుర్గాంబ. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగద పితౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాక్కు అర్థం లాంటి వారైన పార్వతీ పరమేశ్వరులు అంటే ఈ జగత్తుకే అమ్మా నాన్నలైన శివపార్వతులకు అనంతకోటి వందనాలు. ఈరోజు అమ్మవారు నా కళ్ళ ముందున్నారు. ఈ విగ్రహ రూపంలో కాదు, నా ముందు కూర్చున్న మీరున్నారే, మీ అందరిలోనూ అమ్మ ఉంది. మీకు అమ్మ ప్రేమ గురించి చెప్పనా? తను శక్తి స్వరూపిణి. తనకే కష్టాలు లేవని రావని ఎప్పుడూ అందనంత ఎత్తులో కూర్చోలేదు. ఈరోజు మీలాంటి ఆడబడుచులు పడుతున్న కష్టాలను అనుభవించింది ఆవిడ. తల్లిలాంటి తనని అసురుడు తప్పు దృష్టితో చూశాడు. కట్టుకున్న భర్తే వానర కొడుకుని కసి తీరా నరికాడు. తన బిడ్డనే, తన కడుపులో మోసే మాతృత్వపు మాధుర్యాన్నే కోల్పోయింది. అదే అమ్మలగన్న అమ్మ ఓ ఇల్లాలుగా, ఓ ఇంటి కూతురుగా ఎంత ఆదర్శంగా నడిచి చూపిందో మనకి దేవీ భాగవతం చెబుతోంది. అందులో దక్షయజ్ఞ వృత్తాంతం చాలా గొప్పది. ఈ పరమేశ్వరీ లీల ద్వారా మనందరం నేర్చుకోవలసిన నీతులు ఎన్నో ఉన్నాయి. దక్ష ప్రజాపతి దశూరి దంపతుల గారాల కూతురు
సతీదేవి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే వరించింది. ఈ విషయం తెలిసి సతీదేవి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. తమ కూతురు అన్ని రకాల వైభోగాల మధ్య అత్యంత గారాబంగా పెరిగింది. శివుడా, ఎర్రటి జుట్టు, తెలుపు, పైగా ఒక చోట స్థిర నివాసం లేనివాడు మన జాతి కాదు. ఏమి చూసి తమ కూతురు అతన్ని ప్రేమించిందో వాళ్ళకు అర్థం కాలేదు. పోనీ అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు వాళ్ళు. తనకి చివరికి సొంత వారే శత్రువులైపోయారు. ఒకవైపు పుట్టింటి వారు, మరోవైపు భర్త. ఎవరినో ఒకళ్ళనే ఎంచుకోవలసిన అత్యంత ఘోరమైన పరిస్థితి. పుట్టింటి తలుపులు శాశ్వతంగా మూతపడ్డాయి సతీదేవికి. దక్షుడు పంతంతో నిరీశ్వర యాగం మొదలుపెట్టాడు. పుట్టింట్లో జరిగే సంబరానికి వెళతానని పట్టుపట్టింది సతీదేవి. పిచ్చి తల్లి, ఆవిడ ప్రేమ ఆప్యాయతలు పంతాలకి పట్టింపులకి అతీతమైనవి. పిలవని పేరంటానికి వెళ్ళొద్దన్నాడు శివుడు. అప్పుడు సతి ఒక మాట అంది. లోకంలో ఒకే ఒక చోటికెళ్ళటానికి పిలుపక్కర్లేదు, అదే పుట్టిల్లు అంది. ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటి మీద హక్కు ఉంటుంది అని. సతీదేవి శివుడికి ఇష్టం లేకుండానే పుట్టింటికి వెళ్ళింది. ఆమెతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు. తండ్రి అదే ఆజ్ఞాపించాడు. ఎందుకొచ్చావని ముఖం మీదనే అడిగేస్తాడు దక్షుడు. తన భర్తని కించపరుస్తూ ఎన్నో మాటలు విన్నది. సతికి జరిగిన అవమానం భరించలేక శివుడు దక్షుడి శిరస్సు ఖండిస్తాడు. ప్రసూతీదేవి తన పాతివ్రత్య మహిమతో దక్షుణ్ణి బ్రతికించుకుంటుంది. సతి పార్వతిగా మళ్లీ పుట్టి శివుడి అర్ధాంగి అయింది. సుఖాంతాలు, శుభారంభాలు మన జీవితాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఓం తత్సత్. జై దుర్గా భవానీ. భక్తులారా, గురువుగారి ప్రవచనం సంపన్నమైంది. ఇప్పుడు ప్రసాద వితరణ ఉంటుంది. దయచేసి అందరూ స్వీకరించి వెళ్ళండి. అమ్మా, ఆ ఏర్పాట్లు చూడండి. చిన్నయ్య, చిన్న మావయ్య, చిన్న
పెద్దత్తయ్య పెద్ద మావయ్య పెద్దత్తయ్య అమ్మమ్మ సూర్య బావా ఎక్కడా కనిపించలేదు. నాకెందుకు? దుర్గమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నేను మా వాళ్ళందరినీ గుర్తుపట్టేశా. పద్మావతి, బూరె బుగ్గలు, అందమైన ముఖం. అమ్మ చెప్పినట్టే ఉంది. కాదు కాదు, ఇంకా అందంగా ఉంది. ఇంకో బాగుండాలి. వాడేడి? పద్మావతి, దుర్గి టోటల్ గా 9 మెంబర్స్ అయ్యారు. హలో బ్యూటిఫుల్ గర్ల్, వై వెయిటింగ్? బామా, అది స్టాప్. పద, ప్రసాదం తిందాం. ఓ, లెట్స్ గో. నువ్వు తిను, నేను తర్వాత తింటాను. నో, నన్ను వదిలేసి నువ్వు తర్వాత తింటే నేను ఊరుకోను. పోనీ నువ్వు కూడా నాతో పాటు తిందు గాని. అయ్యో, అలా తినలేను. ఎందుకు తినలేవు? నేను 15 మినిట్స్ బ్యాక్ షుగర్ టాబ్లెట్ వేసుకున్నాను. ఓ. 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు తినకపోతే షుగర్ డౌను. ఇక ఒకటే చెమట్లు, నీరసము. ఓకే ఓకే, పద, నేను కూడా తింటాను. దట్స్ నైస్, ఏ గుడ్ గర్ల్. గర్ల్ కాదు, గర్ల్. గర్ల్ గర్ల్. గర్ల్. పద. అంతా ఆ జగదాంబ కృప. అమ్మా, మేమిక బయలుదేరతాం. ఒక్క నిమిషం గురువుగారు. జయంతి, గురువుగారికి శాస్త్రి గారికి తాంబూలాలు ఇవ్వండమ్మా. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. గురువుగారు, మా పూజల్లో ఏమైనా లోటుపాట్లు జరిగితే మమ్మల్ని క్షమించండి. క్షమ చాలా గొప్ప మాట. పలకటం ఎంత కష్టమో పాటించటం కూడా అంతే కష్టం. నిజమే గురువుగారు. చూడమ్మా, ఇది నీకు పరీక్షా కాలం. నాకొక ప్రమాణం చేయి తల్లి. ఎవరి వల్ల ఏం జరిగినా నువ్వు క్షమించనక్కర్లేదు గాని మానవత్వం మర్చిపోనని మాటివ్వు. అలాగే గురువుగారు. శుభం భూయా. ఇంకా ఎన్ని పరీక్షలు పెడుతుంది ఈ జీవితం? అర్థాంతరంగా తెగిపోయిన బంధాలు మళ్ళీ అతుక్కుంటాయా? ఈ ఇంటి సుఖ సంతోషాలు తిరిగొస్తాయా? నా మనసుని ఇన్ని సంవత్సరాలుగా వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం ఉందా తల్లి? ఉంటే ఎక్కడుంది?
రాము, అమ్మా. వజ్రపాటి భవనానికి వచ్చిన వారెవరూ కూడా అర్ధాకలతో లేవకూడదు. అలాగేనమ్మా. తృప్తిగా భోంచేయాలి. తినకుండా వెళ్ళడానికి వీల్లేదు. అది స్వర్గీయ వజ్రపాటి రంగారావు గారు విధించిన నిబంధన. చూసుకో. అలాగేనమ్మా. బాబు సూర్య, ఏంటమ్మా? ఎవరికి పరమాన్నం వడ్డించలేదు బాబు. సూర్య బావ పరమాన్నం వడ్డించడానికి వస్తున్నాడు. ఎలా ఉంటాడో.